చార్ధామ్‌లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయం తర్వాత అతిపెద్ద పూరి జగన్నాథ్ ఆలయం హైదరాబాద్‌లో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ హైదరాబాద్‌లో ఉన్న జగన్నాథ్ ఆలయం అచ్చం పూరిలో ఉన్న ఆలయంలానే ఉంటుంది. పూరి జగన్నాథ్ ఆలయంలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో ఈ ఆలయంలో కూడా అలానే పూజలు నిర్వహిస్తూ ప్రతి ఏటా జగన్నాథుని రథయాత్రని చాలా ఘనంగా నిర్వహిస్తారు. పూరి ఆలయంలో ఉన్న మాదిరిగానే ఈ ఆలయంలో కూడా జగన్నాథ, సుభద్ర, బలరాముని విగ్రహాలు వేప చెక్కతో చేసి ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇక్కడ కాలానుగుణంగా ఈ విగ్రహాలకి వస్త్రాలు మారుస్తూ పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం గర్భగుడి లోపల గోడలపైన రామాయణం, భగవద్గీత, పాల సముద్రంలో నిద్రిస్తున్న విష్ణుదేవుని వైకుంఠం లాంటి సన్నివేశాలు గోడలపై విగ్రహాల రూపంలో చెక్కి ఉంటాయి. పూరి ఆలయంలో ఉన్న విధంగానే ఈ ఆలయం బయట అరుణ స్తంభం, ఆలయం బయట శివుని ఆలయం, గణేశుని ఆలయం, హనుమాన్ ఆలయం, అమ్మవారి ఆలయం, అమ్మవారు 9 అవతారాలతో ఉన్న ఉప ఆలయాలన్నీ దర్శనమిస్తాయి. ప్రధాన ఆలయం గోపురం 85 అడుగుల ఎత్తు ఉంటూ ఆ గోపురం చుట్టూ చాలా దేవతామూర్తుల విగ్రహాలన్నీ చెక్కి ఉంటాయి. ఓవరాల్ గా టెంపుల్ సరౌండింగ్స్ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. ఈ టెంపుల్ లొకేషన్ విషయానికి వస్తే ఐడిఏ బొల్లారం ఔటర్ రింగ్ రోడ్ పక్కనే లొకేట్ అయి ఉంది. ఇది సుమారుగా సికింద్రాబాద్ నుంచి 29 కిలోమీటర్స్, మియాపూర్ నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ ని మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. విజిట్ చేయని వాళ్ళు అయితే హైదరాబాద్ లో ఇది ఒక బెస్ట్ టెంపుల్. తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అకౌంట్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.